సెక్యూరిటీ ఎక్కడ పెట్టావా? వాళ్ళు వెళ్ళి కొడితే నువ్వు ఇంకా ఆనందపడ్డావు. వాళ్ళు ఏదైనా నాశనం చేస్తుంటే నువ్వు ఆనందపడ్డావు. నీ ఆనందమే నువ్వు ప్రతిపక్షం లేకుండా చేస్తానని చెప్పేసి చేశావు. అది ఎవరు? ప్రజలందరూ నీకు పరిపాలనలో నీకు లేకుండా ప్రతిపక్ష హోదాకి నువ్వే గొయ్యి తీసావు. ఆ గోతులో నువ్వే వెళ్ళి పడిపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇవాళ కూడా మేము వారే అంటున్నాం, వాడు ఈడు అనం. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు ఒక మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్తాడు తప్ప మీరు వినాశనం చేయాలి అని మీరు కూడా తిట్టండి అని చంద్రబాబు నాయుడు ఎవరు కూడా ఇప్పుడు కూడా అధికారంలో వచ్చినా కూడా ఒక మాట, ఓటింగ్ రోజే అమరావతి పరిగెత్తింది. 200 జేసీబీలో పనులు స్టార్ట్ చేశారు. పగలు ఎలా ఉంటుందో నైట్ కూడా అలా చేసాడు చంద్రబాబు నాయుడు. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. నువ్వేంటి ప్రజావేదికని కూల్చివేత్తం నువ్వు మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు కడతంలో మొదలు పెడుతున్నారు ఇప్పుడు. ఏంటి ఇంకా ఆ శిథిలాలు తీయకుండా చంద్రబాబు నాయుడు రోజు కుమిలి చచ్చిపోవాలని చెప్పి కానీ నువ్వే కుమిలి ఒకటి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ పరిపాలనలో మేము ఏం తప్పులు చేశామని మీరు దాన్ని ఎత్తుక్కుని దాని మీద రివిజన్ చేసుకోండి. ఏంటి దేనికి పడితే దాన్ని తిట్టేస్తాం, ఎవరన్నా పాడైపోతే నువ్వు ఆనందించే రకం కాదు. అలా చేయకూడదు. నువ్వేం చేయాలి? ప్రతినిధి అయ్యి ప్రజలకి సంక్షేమం ఇస్తా, అభివృద్ధి చేస్తా చెయ్యి. నీ ఇంటికేమో తార్ రోడ్డు, డబల్ రోడ్డు వేసుకుని నీ ఇంటి అంత మట్టికి పెట్టుకుంటావా? రోడ్డు ఎవరిది? ప్రజలది. రోడ్డు నీది కాదు కదా. అవన్నీ మానేసి నీ ఇష్టాసారంగా నీ ఇష్టం రాజు వచ్చినట్టు పరిపాలించాను. నీకు ప్రజలు సమాధి చేశారు. ఏంటి ఇప్పుడు కూటమితో అభివృద్ధి చెందిద్దని నేను ఆకాంక్షిస్తున్నా. ప్రజలకి సేవ చేస్తాడని చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఏది డెవలప్ పరిపాలన రాలా, అయినా సరే ఉరుకులేస్తుంది పరిపాలన. ఇతను వచ్చాడని చెప్పి జనాల్లో ఆనందం పట్టుకోలేనంత ఆనందంలో ఉండిపోయారు ప్రజలు. దాన్ని చూసైనా నువ్వు నేర్చుకో. ఇంకా ఏంటి దాన్ని చెప్పి నేర్చుకుంటే నీకు ఇంకా భవిష్యత్తు ఉంది. కానీ నీ పార్టీ మటుకి రేపు ఉండదు. రేపు వచ్చే ఎలక్షన్కి నీ పార్టీ మొత్తం క్లోజు. నీ పార్టీలో 9 మంది కనుక టీడీపీలోకి వచ్చేసారంటే నీ పార్టీని విలీనం చేస్తామంటే అయిపోయే. నీ పార్టీ మనుగడ ఉండదు. ఇక నువ్వు ఉన్నవాళ్ళు మండలం ఉంది కదా, మండలంలో బిల్లు పాస్ చేయకుండా చేద్దాం, నీ వల్ల కాదుగా. నీ దగ్గర ఎవరు చేయరు. ఆ ఎమ్మెల్సీలు కూడా నీకేం సహకరించరు. అది మటుకు వాస్తవం. అది ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీరు మారపోతే మీకే విజ్ఞతకే వదిలేస్తాం. మారి మీరు ప్రజల్లోకి మీరు వెళ్తే పరదాలా. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు పరదాలు కడితే లోకేష్ పరదాలు తీయండి అన్నాడు. తీయమనగానే టక్మని పరదాలన్నీ ఓడదీశారు. రోడ్డు మీద వెళ్తేనేమో పరదాలు, పైన హెలికాప్టర్ వెళ్తేనేమో కింద ట్రాఫిక్ బంద్ చేస్తాం. అసలు ఏంటిది? అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ప్రజల్లో నువ్వు హద్దులు ముద్దులు అన్నీ పెట్టుకుంటూ వచ్చావు. కనీసం నువ్వు మా ముఖ్యమంత్రి అయినా తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ఎప్పుడన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టగలిగావా? 5 ఏళ్లలో పెట్టలా. నువ్వేంటి అంటే నేనే నియంత, నేనే రాజుని, నేనే మంత్రిని అన్నట్టు చేసుకుంటూ వచ్చి పరిపాలన మొత్తం సర్వనాశనం చేసి సజ్జల రామకృష్ణారెడ్డికి ఉరుకులు పరుగులు ఎత్తి చేయాలి. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి మాట సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడు. మీకు తెలీదా? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ చేతికి వచ్చేద్దగా సెకండ్కి దాన్ని మీరు సమీక్ష ఎందుకు చేసుకోవాలా? మీరు ఎందుకు చేసుకోలేదంటే మీకు అహంకారం మదం ఎక్కి నెత్తికెక్కి చేసిన పని. మీకు సమాధి తీసి 1000 అడుగులు సమాధి తీసి పాతేశారు మిమ్మల్ని. ఇంకా ఎప్పుడు మీరు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. మీ పార్టీ మనం కూడా ఉండదు భవిష్యత్తులో.